వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు సకినాలు తయారు చేసుకుందాం. సకినాలు కరకరలాడుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. నూనె ఎక్కువగా పీల్చవు. ఈ సకినాలు సంక్రాంతి టైంలో ఎక్కువగా చేసుకుంటాము. ఇప్పుడు సకినాలు తయారు చేసుకుందాం. పాత దొడ్డు బియ్యంతోనే సకినాలు చేసుకోవాలి. మనం సకినాలు చుట్టేటప్పుడు పిండి జిగురుగా ఉండి సకినాలు విరిగిపోకుండా ఉంటాయి. సకినాలు కూడా కరకరలాడుతూ ఉంటాయి. 2 కేజీల బియ్యంతో చేస్తున్నాము. ముందు ఈ బియ్యం శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా చూసుకోవాలి. రాత్రంతా నాననివ్వాలి. ఇలా రాత్రంతా నానిన బియ్యాన్ని వడకట్టి తర్వాత కాటన్ క్లాత్ మీద వేయాలి. నీళ్లు పోయే వరకు ఉంచాలి. బియ్యం తడి ఆరకముందే తడిగా ఉన్నప్పుడే మిల్లు పట్టించాలి. అరిసెల పిండిలాగా మెత్తగా పట్టించాలి. పిండి మెత్తగా ఉందండి. ఈ పిండి జల్లించనవసరం లేదు. పిండి తడి ఆరకముందే కాటన్ బెడ్షీట్ మీద కానీ కాటన్ చీర మీద కానీ పిండిని వేయాలి. తక్కువ పిండి ఉంటే బేసిన్లో కలుపుకోవచ్చండి. 1/2 కేజీ నువ్వులు, 4 స్పూన్ల వాము, ఇసుక రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కిలోల పిండిలో 1/2 కేజీ నువ్వులు, 4 స్పూన్ల వాము, 3 స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. బాగా కలిపాక ఒక బేసిన్లో వేసుకుందాం. పిండి ఎక్కువగా ఉంటే 2 సార్లుగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే పిండి జారుడుగా ఉండి సకినాలు చుట్టడం కష్టమవుతుంది. ఇలా చక్కగా కలిపి గిన్నెలో వేసుకుందాం. మొత్తం సకినాల పిండి ఇలాగే కలిపి గిన్నెలో వేసి తడి ఆరకుండా మూత పెట్టుకుందాం. పిండి రెడీ అయిందండి. ఇప్పుడు సకినాలు చుట్టుకుందాం. చిన్న గిన్నెలో కొంచెం పిండి తీసుకోవాలి. తడి ఆరకుండా ఈ గిన్నె మీద మూత పెట్టుకుందాం. చేతిని తడి చేసుకుంటూ మందంగా ఉన్న కాటన్ క్లాత్ మీద రౌండ్గా సకినాలు చేసుకోవాలి. పిండి గట్టి పడితే మెత్తగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. తక్కువైతే కొంచెం కలుపుకోవాలి. ఒకవేళ పిండిలో ఉప్పు బాగా ఎక్కువైనా బాధపడవలసిన అవసరం లేదండి. మందంగా ఉన్న కాటన్ క్లాత్ మీద పిండి వేసి 5 నిమిషాలు ఇలా పెట్టాలి. ఉప్పు నీరంతా క్లాత్ పీలుస్తుంది. చేతిని తడి చేసుకుంటూ మందంగా ఉన్న కాటన్ క్లాత్ మీద రౌండ్గా సకినాలు చేసుకోవాలి. సకినా పూర్తి కాకముందే చేతిలో పిండి అయిపోతే మళ్ళీ కొంచెం పిండి తీసుకుని సకినా పూర్తిగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని సకినాలు చుట్టుకోవాలి. కొంచెం తడి ఆరాక రైస్ కుక్కర్ ప్లేట్తో కానీ గంటెతో కానీ చాలా ఈజీగా తీసుకోవచ్చు. కళాయిలో నూనె వేడయ్యాక వీటిని వేసి
లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక్కొక్కసారి పిండిలో నువ్వులు పేలి వేడి నూనె మన మీద పడే అవకాశం ఉందండి. సకినాలు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేగనివ్వాలి. ఈ విధంగా అన్ని సకినాలు తయారు చేసుకోవాలి. చాలా రుచిగా ఉండి కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ. చల్లారిన తర్వాత క్యాన్లో వేసి మూత పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండి నిల్వ ఉంటాయి. సకినాలు వాము నువ్వులతో చేస్తాం కాబట్టి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. చాలా తక్కువ నూనెతో ఎక్కువ రుచిగా ఉండే ఈ సకినాలు సంక్రాంతి టైంలోనే కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు.